గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం భారతదేశ భారత రాజ్య తత్వ విచారంలో భాగంగా అంటే మన ఫిఫ్త్ పేపర్లో రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత పండిత రమాబాయి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈవిడ ఏంటి అంటే స్త్రీ విద్య కోసం, స్త్రీ యొక్క హక్కుల కోసం, వాళ్ళ యొక్క ఉద్యోగ అవకాశాల కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం అంటే పూర్తిగా స్త్రీల యొక్క అభివృద్ధి కోసం పోరాటం చేసినటువంటి ఒక భారతదేశపు తొలి స్త్రీవాది పండిత రమాబాయి. ఈవిడ భారతదేశపు చరిత్రలో 19వ శతాబ్దంలో ఉన్నటువంటి గొప్ప తత్వవేత్తల్లో ఈవిడ ఒకరు. భారతదేశపు తొలి స్త్రీవాది, ఒక మేధావి, మహిళా హక్కులు, విద్య గురించి పోరాటం చేసినటువంటి ఒక వీర నారి అనమాట. స్త్రీలకు విద్య అందుబాటులో లేనటువంటి బ్రిటిష్ పరిపాలనా కాలంలో కూడా స్త్రీలకు విద్య ఎంతో అవసరం అని చెప్పి ఆ కాలంలోనే పోరాటం చేసినట్టు ఒక గొప్ప మహిళ రమాబాయి. ఈవిడ మూఢనమ్మకాలకి పూర్తిగా తీవ్ర వ్యతిరేకి. ఆమె యొక్క కులాంతర వివాహం ఆమెను ఒక గొప్ప సంఘ సంస్కర్తగా చాటి చెబుతుంది. అంటే ఈమె మొదటగా కులాంతర వివాహం చేసుకుని ఆవిడే మిగతా వారికి ఆదర్శంగా నిలిచింది. అంటే ముందు ఏ పనైనా కూడా మనం చేసి ఒక మంచి పనిని అప్పుడు మీరు ఈ మంచి పని చేయండి అని చెప్తే బాగుంటుంది. అలా కొంతమంది ఏం చేస్తారంటే మనం చెయ్యం, ఎదుటి వాళ్ళకి చెప్తాం నువ్వు ఈ పని చెయ్యాలి, లేదంటే ఆ పని చేసేది తప్పు అని చెప్తాం. మనం ఆ తప్పు పని చేస్తూ ఎదుటి వాళ్ళని తప్పు అని మనం నిందిస్తూ ఉంటాం. కాబట్టి ఈవిడేం చేసింది అంటే ముందుగా ఆవిడే కులాంతర వివాహం చేసుకుని మిగతా వారికి ఆదర్శంగా నిలిచిందన్నమాట. సో ఈ రకంగా ఆవిడ చేసినటువంటి చర్యలే ఆవిడ్ని చరిత్రలో ఒక చెరగని ముద్రగా అనేది నిలపడం అనేది జరిగింది. జీవిత విశేషాలు అంటే ఎప్పుడు జన్మించారు అంటే ఆవిడ చూసుకుంటే 1858వ సంవత్సరంలో మహారాష్ట్రలోని చిట్పామన్ అనే గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో ఆవిడ జన్మించడం అనేది జరిగింది. తండ్రి అనంతశాస్త్రి డోంగ్రీ ఒక గొప్ప సంస్కృత పండితుడు. తండ్రి పేరు అనంతశాస్త్రి డోంగ్రీ, గొప్ప సంస్కృత పండితుడు అన్నమాట. ఈవిడ 1878వ సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయమునకు ఆమెకు పండిట్ మరియు సర్వసత అనే ఉన్నతమైన బిరుదులతో సత్కరించింది. కలకత్తా విశ్వవిద్యాలయం ఆవిడికి 2 బిరుదులు అనేవి ఇవ్వడం జరిగింది. ఆ పండిట్ అలాగే సర్వసత అనేటువంటి 2 బిరుదులతో ఆవిడ్ని సత్కరించడం అనేది జరిగింది. అలాగే ఆమె జీవితం మొత్తం కూడా స్త్రీల యొక్క స్థితి మరియు హోదాను పెంపొందించాలని చెప్పి నిర్ణయించుకుంది. అగ్రవర్ణాలకు చెందినటువంటి హిందూ మహిళల యొక్క స్థితిగతులను అలాగే బాల్య వివాహాలను పూర్తిగా ఈవిడ వ్యతిరేకించడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఆమె పూణేలో ఆర్య మహిళా సమాజ్ని స్థాపించింది. ఈ సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్త్రీలను విద్యావంతులుగా చేయడం, అలాగే బాల్య వివాహం అనే దురాచారం నుంచి విముక్తులు చేయడం కూడా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే 1882వ సంవత్సరంలో ప్రభుత్వం నియమించిన కమిషన్ ముందు రమాబాయి స్త్రీలకు విద్య ఎంతో అవసరమని చెప్పి ఆ కమిషన్ ముందు ఈవిడ చెప్పడం అనేది జరిగింది. అలాగే లార్డ్ రిప్పన్ కమిషన్ ముందు కూడా ఈవిడ స్త్రీల విద్య గురించి ఆవిడ పోరాటం చేయడం అనేది జరిగింది. భారతదేశంలో 99% విద్యావంతులైన పురుషులంట స్త్రీలకు విద్య అనే విషయాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారంట. భారతదేశంలో ఉన్న పురుషులు ఎవరైతే 99% మంది విద్యావంతులు ఉన్నారో వీళ్ళందరూ కూడా స్త్రీలకు విద్య అనే అంశానికి మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు. అంటే స్త్రీలు విద్యావంతులు కావాలి అనే అంశాన్ని మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అంటే స్త్రీల తప్పులను గోరంతదానికి కొండంతలు చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. స్త్రీలను ఉపాధ్యాయులుగా, స్కూల్ ఇన్స్పెక్టర్లుగా నియమించాలి అని చెప్పి కూడా పోరాటం చేయడం అనేది జరిగింది. అలాగే స్త్రీలకి వైద్య విద్య కూడా ఎంతో అవసరమని ఆవిడ వాదించడం, ఆ వాదనలు కూడా పూర్తిగా తీవ్రంగా సంచలనాన్ని అనేది సృష్టించడం జరిగింది. ఈవిడ ఏవైతే చర్యలు చేసిందో అంటే ఈవిడ ఏవైతే నినాదాలు ఇచ్చిందో, ఏవైతే పోరాటాలు చేసిందో ఇవన్నీ విక్టోరియా మహారాణిని సైతం ప్రభావితం చేశాయంట. తర్వాత లేడీ డఫ్రిన్ స్త్రీలకు వైద్య కళాశాలలో ప్రవేశం కల్పించాలని చెప్పి ఆందోళన చేసింది. పండితురాలు మరియు కవయిత్రి అయినటువంటి రమాబాయి తన విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్పి స్త్రీలను బంధాల నుంచి విముక్తులను చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలోని చాలా ప్రాంతాలకి సందర్శించి వాళ్ళ యొక్క స్థితిగతులను అధ్యయనం చేసింది. తర్వాత వైద్యం కోసం బ్రిటన్ వెళ్ళి అక్కడ ఆవిడ క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఆ తర్వాత చాలా దేశాలను సందర్శిస్తూ అమెరికా,
కెనడా దేశాల్లో చాలా ప్రసంగాలు ఇచ్చిందనమాట. అమెరికాలో చాలామంది ఈవిడ యొక్క ప్రసంగాలకి అభిమానులు తయారయ్యారు. అంటే ఈవిడ యొక్క భావాలు అంతగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ప్రభావితం చేశాయి. ఆ ప్రభావంతో అక్కడ ఉన్నటువంటి అమెరికా, అలాగే కెనడా దేశాల్లో ఉన్నటువంటి ఆవిడ అభిమానులు చాలా రకాల సమాజాల్ని స్థాపించారు. అలాగే ఆవిడ ఉద్యమాలకి నిధులను కూడా సేకరించి నిధులు పంపించడం అనేది కూడా జరిగింది. తర్వాత ఆమె ప్రముఖంగా రాసినటువంటి ఒక పుస్తకం ఏంటి అని చూసుకుంటే 'ది హై క్యాస్ట్ హిందూ ఉమెన్' అనే పుస్తకం చాలా సంచలనాత్మకమైనటువంటి విషయాల్ని తెలియజేసిందనమాట. ఏంటి అని ప్రత్యేకంగా అంశాలు ఏంటి అని చెప్తే, అగ్రవర్ణ హిందూ మహిళల జీవితాల్లో ఉండేటువంటి చీకటి కోణాన్ని, బాల్య వివాహాలు మరియు బాల్య వితంతువులు పడేటువంటి నరక యాతనను, వారి దుర్భర జీవితాలను కూడా చాలా వివరంగా వివరించిందన్నమాట. అంటే అగ్రవర్ణంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగానే ఉంటారు అనుకోవడం తప్పు. అగ్రవర్ణాల్లో కూడా హిందూ మతంలో ఉండేటువంటి హిందూ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితం కేవలం వంటగదికే పరిమితం అయిపోతుంది. వాళ్ళని ఆర్థిక విషయాల్లోకి రానివ్వరు, బయట సమాజంలోకి రానివ్వరు, కుటుంబ నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళకి అధికారం లేదు. కేవలం వంటగదికి మాత్రమే పరిమితం అయిపోతున్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నాయి. బాల్య వితంతువులు పడేటువంటి నరకయాతన, వారి యొక్క దుర్భర జీవితాన్ని మొత్తం అన్నిటినీ కూడా ఆ యొక్క పుస్తకంలో ఆవిడ వివరించడం అనేది జరిగింది. అలాగే ఈ బ్రిటిష్ ఇండియాలో ఉండేటువంటి హిందూ పురుష దుషంకారాన్ని కూడా ఆవిడ వెలిబుచ్చడం అనేది జరిగింది. అంటే ఇండియాలో ఉండేటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ హిందూ మతంలో ఉన్నటువంటి పురుషులు పూర్తిగా దురహంకారులు. వాళ్ళ యొక్క స్త్రీలు అభివృద్ధి చెందడాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు అంగీకరించరు. వాళ్ళని కేవలం వంటగదికి మాత్రమే పరిమితం చేస్తారు. భారతదేశంలో ఉన్నటువంటి మహిళల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అని చెప్పి ఆవిడ తెలియజేయడం అనేది జరిగింది. అలాగే 1896లో మహారాష్ట్రలో కరువు సంభవించినప్పుడు ఆ కరువు సంభవించినటువంటి ప్రాంతాలకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి అంటరాని వారిని, వితంతువులను, అనాథలు, ఎవరూ లేనటువంటి వారిని కాపాడి తన యొక్క ఆశ్రమాలైనటువంటి ముక్తి, శారదా సదన్ అనేటువంటి ఒక ఆశ్రమాల్లో ఆవిడ ఆశ్రయం కల్పించింది. తర్వాత బైబిల్ని హిబ్రూ మరియు గ్రీకు భాషల నుంచి తన మాతృభాష మరాఠీలోకి అనువదించడం అనేది జరిగింది. తర్వాత గుల్బర్గా క్రైస్తవ ఉన్నత పాఠశాల స్థాపించింది. 1900 సంవత్సరంలో ముక్తి ఆశ్రమాన్ని స్థాపించింది. ఈ ఆశ్రమంలో ఒక చర్చి కూడా ఉంది. ఆ చర్చ్లో ఇప్పటికీ కూడా అనాథలు, వికలాంగులు, అలాగైతే ఎవరూ లేనటువంటి నిస్సహాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఆశ్రయం పొందుతూ విద్య, వైద్య సౌకర్యాలను కూడా పొందుతూ ఉన్నారన్నమాట. సో ఈ రకంగా ఆవిడ బ్రతికున్నంత కాలము కూడా స్త్రీ విద్య కోసం, స్త్రీల యొక్క ఉద్యోగ అవకాశాల కోసం, అలాగే హిందూ సమాజంలో ఉన్నటువంటి అగ్ర మహిళల కోసం, అగ్రవర్ణాల యొక్క మహిళల యొక్క దుర్భర పరిస్థితుల నుంచి విముక్తులు చేయడం కోసం, బాల్య వివాహాలు నిర్మూలించడం కోసం, బాల్య వివాహాలు చేసుకున్నటువంటి వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పడిన దుర్భర జీవితాల నుంచి విముక్తి చేయడం కోసం, ఈ విధంగా పూర్తిగా మహిళల కోసం పోరాటం చేసినటువంటి ఒక గొప్ప మహిళ పండిట్ రమాబాయి. ఈవిడ 1922 ఏప్రిల్ 5వ తేదీన తన 64వ పుట్టినరోజుకు ముందే కన్నుమూయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఈవిడ భారతీయ మహిళలకు చేసినటువంటి సేవల ద్వారా ఆవిడ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.